లగచర్ల వివాదం మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనలో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అటు తనపై పోలీసులు నమోదు చేసిన రిమాండ్ను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు పట్నం నరేందర్ రెడ్డి. అటు అదే కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని వికారాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది. అటు లగచర్ల గ్రామస్తులు సైతం హైకోర్టును ఆశ్రయించారు. తమ వారిపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. A2గా ఉన్న భోగమోని సురేష్ కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ సమయంలో పట్నం నరేందర్ రెడ్డిని ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్ డేటాని విశ్లేషించేందుకు నరేందర్ రెడ్డిని మరింత విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయనను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. మరోవైపు వికారాబాద్ కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై కోర్టు సోమవారం విచారణ జరపనుంది. అయితే చెల్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని న్యాయవాదులు కలిశారు. వారి ద్వారా కోర్టుకు నరేందర్ రెడ్డి అఫిడవిట్ పంపారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు. తాను కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేసే సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారని, బలవంతంగా కారులో ఎక్కించి వికారాబాద్ టీడీటీసీకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఏ ఒక్క పోలీస్ అధికారి తన స్టేట్మెంట్ తీసుకోలేదని, కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు పేపర్లపై తన సంతకం తీసుకున్నారని నరేందర్ రెడ్డి ఆరోపించారు. అరెస్టుకు ముందు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, కేటీఆర్ సహా ఇతరుల ఆదేశాలతో దాడులు చేసినట్లు ఫేక్ స్టోరీని పోలీసులు క్రియేట్ చేశారని అఫిడవిట్లో తెలిపారు. అసలు తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదన్న నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో వారు చెప్పినవన్నీ నిజం కాదన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఓవైపు పోలీసులు పిటిషన్ ని దాఖలు చేశారు. ఇటీవల ఇవ్వాలని కోరుతూ కోర్టును వారైతే అడుగుతున్నారు. సోమవారం విచారణకు రానున్నాయి ఈ పిటిషన్లు. మలుపు తిరుగుతుంది లగచర్ల వివాదం. రైతుల ఇష్యూ రాజకీయ రగడకు దారితీసింది.